హలో ఫ్రెండ్స్. లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి ఆర్ఆర్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే జస్ట్ మిస్ అవటం, చివరిదాకా పోరాడి ఓడిపోవటం, చిన్న చిన్న మిస్టేక్స్తో ప్లే ఆఫ్ ఛాన్సెస్ మిస్ అవటం. బేసిక్గా ఆర్ఆర్ టీం అంటే మనం ఇదే చూస్తూ ఉంటాం. కానీ ఐపీఎల్ 2025 సీజన్లో మాత్రం ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి 9th ప్లేస్లో నిలిచింది. సో దీంతో టీంలో భారీ మార్పులు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే మినీ యాక్షన్లోకి ఎంటర్ అవడానికి ముందే ట్రేడ్ విండోలో మైండ్ పోయే ట్రేడ్స్ చేసింది ఆర్ఆర్. 2025 వరకు టీం కెప్టెన్ అయిన సంజు శాంసన్ని చెన్నైకి పంపి చెన్నై నుంచి జడేజాని ఇంకా శామ్ కరన్ని ఆర్ఆర్ తెచ్చుకుంది. యాక్చువల్గా ఈ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది ఆర్ఆర్ మేనేజ్మెంట్కి ఇష్టంతో జరగలేదు. కేవలం సంజు శాంసన్ ఇష్టంతోనే జరిగింది. నిజానికి ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్కి ఇంకా సంజు శాంసన్కి మధ్యలో రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు. టీం మేనేజ్మెంట్ బట్లర్ని వదిలేయటం కెప్టెన్ సంజు శాంసన్కి ఏమాత్రం నచ్చలేదు. ఇంకప్పటి నుంచి సంజుకి టీం మేనేజ్మెంట్కి మధ్యలో దూరం అనేది బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే నన్ను వదిలేయండి అని చెప్పి సంజు శాంసనే టీం మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేశాడంట. సో ఇక చేసేదేం లేక సంజుని చెన్నైకి పంపి చెన్నై నుండి జడేజా ఇంకా శామ్ కరన్ని తెచ్చుకున్నారు. సంజు శాంసన్ లాంటి పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఏ టీంకైనా సరే ప్లస్ పాయింటే. బట్ జడేజా ఇంకా శామ్ కరన్ ఏం చేయగలరో మనం ఆల్రెడీ చూసాం. అండ్ జడేజా ఎక్స్పీరియన్స్ బౌలింగ్తో మిడిల్ ఆర్డర్లో ఆర్ఆర్కి బాగా యూజ్ అవుతాడు. సంజునే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నితీష్ రాణాని కూడా ఆర్ఆర్ రీప్లేస్ చేసింది. నితీష్ రాణాని డీసీకి పంపి డీసీ నుంచి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన డోరెవన్ ఫెరారాని ఆర్ఆర్ తీసుకుంది. కానీ ఉన్న ఇద్దరు ఫారెన్ స్పిన్నర్స్ హసరంగా ఇంకా మహేష్ దీక్షణని ఆర్ఆర్ వదిలేసింది. ఇక మినీ యాక్షన్ విషయానికి వస్తే ఆక్షన్లోకి ఆర్ఆర్ 16.05 కోట్లతో ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఉన్న 16.05 కోట్లలో 7 crores పెట్టి రవి బిష్నాయ్ని తీసుకుంది. సో హసరంగా తీక్షణ ప్లేస్లో స్పిన్ భారం మొత్తం రవీంద్ర జడేజా ఇంకా రవి బిష్నాయ్ మీద పడింది. అలాగే 2.4 కోట్లు పెట్టి ఫాస్ట్ బౌలర్ అయిన యాడమ్ని ఆర్ఆర్ తీసుకుంది. బట్ వీళ్ళతో పాటు ఇంకొక ఇంటర్నేషనల్ స్పిన్నర్ని ఆక్షన్లో కనుక తీసుకుని ఉంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండేది. అలాగే సంజు శాంసన్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ కాస్త వీక్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ధ్రువ్ జురెల్ ఇంకా శామ్ కరన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్ట్రాంగెస్ట్ 11 విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, హిట్మైర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, శామ్ కరన్, జఫ్రా ఆర్చర్, యాడమ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్నాయ్. ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం కొద్దిగా వీక్గానే కనిపిస్తుండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఐపీఎల్లో ఇదే ఆర్ఆర్ వీకెస్ట్ టీం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ 2026 సీజన్ కప్పు కొట్టాలనే ఉద్దేశంతో కాకుండా టీంని రీబిల్డ్ చేయాలనే ఉద్దేశంతో మినీ యాక్షన్లో దిగినట్లుగా ఉంది. అందుకే మెయిన్ స్పిన్నర్ ఆప్షన్ కోసం రవి బిష్నాయ్కి భారీగా ప్రైస్ చెల్లించి తక్కువ ప్రైస్లో యంగ్స్టర్స్ అయిన లెగ్ స్పిన్నర్ యశ్రాజ్ ఇంకా లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అయిన విఘ్నేష్ పుతూర్ని ఆర్ఆర్ తీసుకోవడం జరిగింది. యాడమ్, కుల్దీప్ సేన్తో పేస్ అటాక్కి వేరియేషన్ ఇంకా డెప్త్ యాడ్ చేశారు. లాస్ట్ సీజన్లో జఫ్రా ఆర్చర్ మీద డిపెండ్ అవడంతో ఆర్ఆర్ బౌలింగ్ అంత ఎఫిషియెంట్గా చూపించలేకపోయింది. కానీ ఈసారి ఆర్ఆర్ పేస్ ఆప్షన్ను కూడా పెంచుకుంది. బ్యాటింగ్ చూసుకుంటే లీగ్లో డైనమిక్ ఓపెనర్స్లో ఒకడైన యశస్వి జైస్వాల్ టీంకి బ్యాక్ బోన్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడిప్పుడే క్రికెట్లో మెరుపులు కురిపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇంకో సైడ్ ఓపెనర్గా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ అండ్ హిట్మైర్తో ఫైర్ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ వీళ్ళు కన్సిస్టెంట్గా ఆడతారా లేదనేదే బిగ్గెస్ట్ డౌట్. గ్లోబల్లీ ప్రూవెన్ ఫినిషర్ లేకపోవడం ఆర్ఆర్కి పెద్ద దెబ్బ. యాక్చువల్గా ఈ రోల్ హిట్మైర్ది. కానీ ఇప్పుడు హిట్మైర్ మిడిల్ ఆర్డర్లో మెయిన్ రోల్ని ప్లే చేయాల్సి ఉంది. ఇంకా ఆర్ఆర్కి పెద్ద తలనొప్పి కెప్టెన్సీ. సంజు శాంసన్ వెళ్ళిపోయిన తర్వాత అఫీషియల్గా కెప్టెన్ ఎవరనేది ఆర్ఆర్ ఇంకా డిక్లేర్ చేయలేదు. సో కొత్త కెప్టెన్సీలో టీం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందనేది కూడా బిగ్ క్వశ్చన్ అనే చెప్పాలి. ఇంకా ఫైనల్గా ఆర్ఆర్ టీమ్ బిల్డింగ్ ఫేజ్లో ఉంది. నాకు తెలిసి ఫస్ట్ ఐపీఎల్ సీజన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అండర్ డాగ్గా ఆర్ఆర్ ఆడబోతుంది. సో ఫస్ట్ సీజన్ లాగే ఇప్పుడు కూడా ఆర్ఆర్ అండర్ డాగ్స్గా వచ్చి కప్పు కొడతారా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.